హలో అండి. ఈరోజు చాలా హెల్తీగా జొన్నలతో ఇడ్లీ. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో, అలాగే ఎదిగే పిల్లలకి ఎముకలు దృఢంగా ఉండాలన్న డయాబెటిక్కి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. తక్కువ క్యాలరీస్ అలాగే ఎక్కువ శక్తినిచ్చే ఈ జొన్నలతో డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నానికి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళు ఒక 6 అవర్స్ బాగా కడిగి నానబెట్టేసుకోవాలి. ఒక 6 అవర్స్ తర్వాత దీన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఎప్పుడు చేసే రైస్ అలాగే రవ్వ ఇడ్లీ కాకుండా ఇలా హెల్తీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఇడ్లీ. మీ అందరు మళ్ళీ ఈ జొన్న పిండితోనే ఇడ్లీ ట్రై చేస్తారు. అలా మినపగుళ్ళు రుబ్బాం కదా మెత్తగా. దీనిలో 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు జొన్న పిండిని నేను కలిపేశాను. కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసి నైట్ మొత్తం అలా వదిలేయండి. మార్నింగ్కి ఇలా పిండి మొత్తం బాగా పులిసిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని గిన్నెలు తీసేసుకొని వాటికి నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేసేసుకొని సేమ్ మనం రొటీన్గా రవ్వ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే వేసేసుకోవాలి. తక్కువ క్యాలరీస్ ఉండి ఎక్కువ డే మొత్తం ఎనర్జీగా ఉండాలంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలకి ఎముకలు కూడా చాలా గట్టిపడతాయి. మెయిన్ డయాబెటిక్ వాళ్ళు భయపడతారు ఇడ్లీ తినడానికి, రవ్వ ఇడ్లీ రైస్ ఇడ్లీతో తయారు చేసిన ఇడ్లీ తినడానికి. అలా కాకుండా ఇలా ఒక్కసారి వాళ్ళకు కూడా జొన్న ఇడ్లీ ట్రై చేయండి. ఇంట్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సేమ్ మనం ఇడ్లీకి ఎన్ని నీళ్ళు పోస్తామో అలా పోసేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి, సరిపోతుంది. దీనికోసం ఈరోజు నేను పల్లీ చట్నీ చేశాను. ఈ జొన్న ఇడ్లీకి పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ లేదా కారప్పొడి, సాంబార్ దేనితోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు వేయించుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా వేయించుకొని అందులో కొన్ని పుట్నాలు, సరిపడ ఉప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని పోపు చేసేసుకోండి. ఈ ఇడ్లీకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు మనం జొన్న ఇడ్లీ తింటున్నామన్న ఫీలింగే ఉండదు. నార్మల్ ఇడ్లీ లాగానే మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. హెల్తీ కూడా. 10 మినిట్స్ తర్వాత ఇడ్లీలు కూడా బాగా కుక్ అయిపోయాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా సాఫ్ట్గా. ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి జొన్నలు ఉన్నప్పుడు. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, స్కిప్ చేయొద్దు. డయాబెటిక్ ఉన్నవారు మాత్రం కంపల్సరీ ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని తినండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.